హలో ఫ్రెండ్స్, నేను కార బూందీ చూపిస్తున్నాను. ఈరోజు చెప్పాను కదా ఆర్డర్ మీద చేశానని. 1/2 కేజీ పిండి కలుపుకున్నానండి. చక్కగా నీళ్లు పోసి గరిటె జారుగా కలుపుకోవాలి. ఒక మోస్తరుగా మీరు చూశారు కదా నేను కలిపింది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. తర్వాత నూనె కాగిందో లేదో చూసుకుని, నూనె ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలండి. బూందీ వేయించాలంటే కొంచెం వరిపిండి కూడా కలుపుకోవాలి. అందులో 1/2 కేజీ పిండికి నేను 1 కప్పుడు వరిపిండి తీసుకుని ఇంకా సోడా కానీ ఏమీ వేయక్కర్లేదు. చక్కగా పిండి కలుపుకొని అటు మరీ పల్చగాను కాకుండా అటు మరీ జారుగా కాకుండా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. చక్కగా ఇలా చిల్లులు గరిట్లో వేసుకుని, చూసారా ఎంత పూసలాగా ఎంత బాగుందో. అసలు చాలా చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత చక్కగా వేయించేసి తీసేసుకొని అందులో నన్ను వాళ్ళు ఓన్లీ పల్లీలు కరివేపాకు అదే వేయమన్నారండి. పుట్నాల పప్పు అది కూడా వేసుకుంటే చాలా ఒదుగవుతుంది. కాకపోతే ఓన్లీ పల్లీలు మాత్రమే వేయమన్నారు. అందువల్ల నేను పల్లీలు కరివేపాకు వేయించి కలిపానమాట. జీలకర్ర పొడి, ఉప్పు, కారము వేసానండి. చాలా చాలా చేసుకోలేని వాళ్ళు కొంచెం చేసుకోవచ్చు అండి. 1 గ్లాసు పిండితో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఆర్డర్ ఇచ్చిన లిస్టు చివరిలో పెట్టాను, చూసేయండి. చక్కగా చాలా చాలా బాగుంటాయండి. నేను అటుకులు, చెగోడీలు మీకు అన్నీ ఏవేవైతే చేశానో అవన్నీ పెట్టాను. బూందీ లడ్డు అవి కూడా ఇచ్చానండి, అక్కడ పెట్టడం మర్చిపోయాను. అది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద. విన్నారు కదా సౌండు. బేసిన్లో కలిపేటప్పుడు నేను నమిలేటప్పుడు కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి. జీలకర్ర పొడి వేసుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మన లిస్ట్లో కొత్తగా చేరిన అటుకుల చుడువ, చెగోడీలు, నువ్వులుండలు, కార బూందీ, జంతికలు,